జరిగింది, నిందితులను ఎలా పట్టుకోగలిగారు లాంటి వివరాలు షీ టీమ్ అడిషనల్ కమిషనర్ స్వాతి లక్రా గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ స్వాతిజీ. స్వాతి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే స్వాతి గారు, అసలు ఈ కేసును ఎలా మీరు ట్రేస్ అవుట్ చేయగలిగారు, అసలు నిందితులను ఎలా పట్టుకోగలిగారు, అసలు ఈ కేసు పూర్వాపరాలేంటి? మేము యాక్చువల్లీ మన దగ్గర ఫేస్బుక్ పేజ్ ఉంది షీ టీమ్స్ కి, హైదరాబాద్ సిటీ పేజ్. దాంట్లో మాకు ఒక మహిళ ఈ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేశారు. దాంట్లో ఒక ఇద్దరు పర్సన్స్ బైక్ లో ఆమెకి ఈవ్ టీజింగ్ చేసేవారు. సో ఇది తర్వాత ఏమేమి యాక్చువల్ గా జరిగింది ఈ మొత్తం ఆమె రాశారు దాంట్లో. సో మన టీం ఇమీడియట్ గా బైక్ నంబర్స్ తర్వాత ఫోటో తీసుకొని వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళు అట్లా చేశారు. స్వాతి గారు, అసలు షీ టీమ్స్ సైబరాబాద్ విషయానికి వస్తే కనుక సరిగా రెస్పాండ్ కావటం లేదు అన్న విమర్శల నేపథ్యంలో నిజంగా మీరు త్వరగా ఇలాంటి పోకిరీలను ఐడెంటిఫై చేయడము, వాళ్ళని పట్టుకోవడం నిజంగా అభినందించదగిన విషయం. అయితే అసలు రోజు షీ టీమ్స్ కు ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి? ధైర్యంగా ఆడవాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసేంత పరిస్థితి షీ టీమ్స్ దగ్గర ఉందా? ఎస్ డెఫినెట్లీ. మేము కూడా అందరికీ చెప్తున్నాము, మన దగ్గర అప్రోచ్ అవడానికి 100 కూడా మీరు డయల్ చేసుకోవచ్చు. మన దగ్గర మొబైల్ అప్లికేషన్ ఉంది హాక్ ఐ, దాంట్లో కూడా మీరు అప్రోచ్ చేసుకోవచ్చు. మీ ఫొటోస్ కానీ ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన షీ టీమ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, ఇప్పుడు దానికి కూడా వాడుకోవచ్చు. తర్వాత పోస్ట్ లో కూడా, తర్వాత సొంతంగా కూడా మన ఆఫీస్ కి వచ్చి కంప్లైంట్ చేస్తే మేము ఇమీడియట్ గా చర్య తీసుకుంటాము. కానీ ఈజీ వే అంటే 100 మీరు డయల్ చేస్తే మన పెట్రోల్ మొబైల్స్ కూడా ఉన్నాయి, ఇమ్మీడియట్ గా వాళ్ళు చర్య తీసుకుంటారు. అంటే స్వాతి గారు, షీ టీమ్స్ మీరు చెప్తున్నారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినప్పటికీ కూడా అవేర్నెస్ లేదు చాలా మంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్, కానీ దాని మీద ఏమైనా ఒక అవగాహన తీసుకురావడానికి కానీ ఒక షీ టీమ్ అనేది ఉంది, మనకి ఎవరైనా పోకిరీలు ఇబ్బంది పెట్టేటప్పుడు కంప్లైంట్ చేయాలి అన్న ఒక అవగాహన రావడానికి ఏమైనా ఫర్దర్ గా మీరు ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నారా? ఇప్పుడు ఆల్రెడీ మన టీమ్స్ ఆల్మోస్ట్ 60 కాలేజెస్ లో క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ప్రతి హాస్టల్స్ లో కూడా మేము కవర్ చేస్తున్నాము. వర్కింగ్ విమెన్స్ హాస్టల్ కూడా, తర్వాత పిల్లల హాస్టల్స్ కూడా మేము కవర్ చేస్తున్నాము. కాలేజెస్ ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది. ఆ విధంగా క్యాంపెయినింగ్స్ మేము చేస్తున్నాము. అండ్ ఈ విధంగా అవగాహన మీ మీడియా ద్వారా కూడా ఉంటే బాగుంటుంది. అండ్ మేము కూడా అందరు మహిళలకి అవగాహన చెప్తున్నాము that they should come forward and give their complaints. ఇలాంటి వేధింపులు అంటే అరికట్టడానికి మొత్తం సొసైటీ మనతో పాటు ఉన్నారు. చాలా మంది మగవాళ్ళు కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. స్వాతి గారు, ఫేస్బుక్ లో అప్లోడ్ చేసింది కాబట్టి క్విక్ గా రియాక్ట్ అవ్వగలిగారు, కానీ మామూలు అమ్మాయిల పరిస్థితి ఏంటంటారు? అంటే కంప్లైంట్ ఇవ్వని వాటి పట్ల మీరు ఏ విధమైన యాక్షన్స్ తీసుకుంటున్నారు? ఎస్ అందుకే చెప్తున్నాను, ఈజీ వే అంటే 100 డయల్. అంటే ఇది ఫ్రీ ఉంది, టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ల్యాండ్ లైన్ కానీ మొబైల్ ఫోన్ నుండి మీరు మాకు అప్రోచ్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వాతి గారు.